హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పరోటా అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా తీసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఆకుకూరలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు మనము తోటకూర ఫ్రై పప్పుల్లో వేసుకోవడము, కర్రీస్ ఇలా కాకుండా ఇలా తోటకూరతో మనము పరోటా కూడా చేసుకొని పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక స్నాక్ ఐటమ్ కింద, డిన్నర్ కింద ఎలా అయినా కూడా తీసుకొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా దీనికోసం నేను ఇలా తోటకూర తీసుకున్నానండి. ఆకుకూరను ముందు ఈ పైన కాడల్ని తొలగించుకొని మనం క్లీన్ చేసుకోవాలండి. ఇది లేత తోటకూర అండి. ఇది మన ఇంట్లో పండించుకున్న ఆకుకూర అండి. ఇంట్లో పండించుకున్నది అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏ స్టేజ్లో కావాలో ఆ స్టేజ్లో మనం కట్ చేసుకోవచ్చండి. లేత ఆకును తీసుకొని ఈ విధంగా పరోటాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం చిన్న చిన్న పాట్స్లో కొన్ని విత్తనాలు వేసినా కూడా చాలా ఈజీగా గ్రో అయిపోతాయండి. ఇవి మనకి పప్పులో వేసుకున్న, ఫ్రై చేసుకున్నా కూడా ఇంట్లో మనం పండించుకున్నది చాలా రుచిగా ఉంటుందండి. ఎటువంటి కెమికల్స్, పురుగు మందులు వేయకుండా వేసుకునేది కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా ముందుగా పై కాళ్ళన్నీ కూడా ఈ విధంగా తొలగించుకుందామండి. తొలగించుకొని దీన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా ఆకంతా కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. దాని మీద మనం మొక్కలకు నీళ్ళు అది వేస్తున్నప్పుడు మట్టి అది పడుతుంది కాబట్టి అదేమీ లేకుండా శుభ్రంగా, మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న విధంగా మనం కట్ చేసుకోవాలండి. బాగా సన్నగా తరిగి ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఈ విధంగా ఒక 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇది మనకి 1/2 కిలో వచ్చేలా చూసుకోవాలి. ఇది 1/2 కిలో బంగాళదుంపలు, ఒక 1/2 కిలో ఆనియన్స్ అండి. ఇప్పుడు మనం తీసుకున్న తోటకూర వచ్చి ఒక 1/2 కిలో ఉంది. వీటన్నింటినీ ఈ విధంగా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ బటర్ వేసుకొని, దీంట్లోకి ఆకంతా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఈ ఆకంతా కూడా బాగా ఈ విధంగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా ఇలా మగ్గబెట్టుకోవాలి ఆవిరి మీదే. ఇది మనకి దీంట్లోకి ఆయిల్ అది ఏమీ వేయవలసిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం బటర్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఈ విధంగా బాగా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టుకుని జస్ట్ ఒక్క నిమిషం అయితే సరిపోతుందండి. బాగా లేతాకు కాబట్టి 1 నిమిషంలోనే మనకి చక్కగా కుక్ అయిపోతుంది. ఇంతేనండి. ఈ విధంగా బాగా దగ్గరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నానండి. ఇలా ఈ 1/2 కిలో గోధుమ పిండిలో ఒక స్పూను బటర్ వేసుకొని ఈ బటర్ అంతా కూడా ఈ గోధుమ పిండికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాం అండి. ఇందులో జస్ట్ లైట్గా కొంచెం నేను సాల్ట్ వేసుకున్నానండి. చాలా లైట్గా వేసుకోవాలండి. మరి సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదండి, టేస్టీగా ఉంటుంది బాగానే. ఇప్పుడు ఇందులో నేను ఒక వేడి పాలు, ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. నాకైతే మొత్తం ఒక గ్లాస్ పాలు నేను మొత్తం వేసుకొని దీంట్లో మిక్స్ చేశాను. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని సాఫ్ట్ డౌలా రెడీ చేసుకోవాలండి. ఇంతేనండి, నార్మల్ చపాతీ పిండిలానే జస్ట్ ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా స్మూత్గా అయ్యేలాగా దీన్ని రెడీ చేసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ అండి, లైట్గా దీని మీద ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. బాగా స్మూత్గా రెడీ అయిపోతుంది. ఇంతేనండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తోటకూరని బాగా చేత్తో ఒకసారి ఇలా మ్యాష్ చేసుకుందామండి. అంతా కూడా చాలా స్మూత్గా ఉడికిపోయింది. సో ఒకసారి మ్యాష్ చేసుకొని ఇందులో మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అండి, లైట్గా వేసుకోవాలి. సాల్ట్ మరి ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపడేట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. మొత్తం అంతా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని ఈ విధంగా బాల్స్లా రెడీ చేసుకొని జస్ట్ కొంచెం లైట్గా దీని మీద పిండి వేసుకొని లైట్గా రోల్ చేసుకోవాలండి. కొంచెం జస్ట్ లైట్గా దీన్ని రోల్ చేసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ని ఇందులోకి సరిపడేంత, మనం చేసుకున్న రోల్కి సరిపడేంతగా కరెక్ట్గా ఇందులోకి వేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా పైన అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒక బాల్ లాగా రెడీ చేసుకొని దీన్ని లైట్గా కొంచెం ప్రెస్ చేసి పక్కన పెట్టుకుందామండి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేసుకొని అన్నీ కూడా పక్కన రెడీ చేసి ముందుగానే పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని మనము రోల్ చేయడానికి జస్ట్ ఇలా ఒక కవర్ లాంటిది తీసుకోవాలండి. మైకా కవర్ లాంటిది కానీ, ఇలా మనం ఆయిల్ కట్ చేసిన కవర్ లాంటిది కానీ ఏదైనా తీసుకొని దీన్ని జస్ట్ చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చాలా ఈజీగా చక్కగా ఇలా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇదంతా కూడా ఇంతేనండి. దీన్ని ఒక పెనం హీట్ ఎక్కిన తర్వాత దాని మీద వేసుకోవడానండి, ప్యాన్ మీద. ఇలాగే సేమ్ ప్రాసెస్లో అన్నీ అండి. మళ్ళీ కొంచెం మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇలా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇది మొత్తం అంతా దీన్ని ఇలా చేసుకొని దీన్ని మనం ప్యాన్ మీద వేసుకుందాము. ఇదే విధంగా ఒక్కొక్కటిగా మనకి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా చేసుకోవడం వల్ల. తోటకూరతోని ఇలా ఒక టర్న్ అయిన తర్వాత కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దీన్ని సెకండ్ టర్న్ తీసుకొని
దీని ఈ విధంగా కాలిన తర్వాత దీని మీద మనం బటర్ వేసుకొని చక్కగా మనము రోస్ట్ చేసుకుంటే చక్కగా మంచి పరోటాలు రెడీ అయిపోతాయండి. ఇలా తోటకూరతో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్ కింద, ఈవినింగ్ స్నాక్ కింద, నైట్ డిన్నర్ కింద పెట్టినా కూడా చాలా మంచిదండి. మంచి ఫైబర్ మనకి ఫుల్గా డైలీ మనకు కావాల్సిన ఫైబర్ సఫిషియెంట్గా అందుతుందండి. ఇలా చేసుకోవడం వల్ల మనం ఆల్రెడీ మన ఛానల్లో మునగాకు పరోటాలు, ఆలూ పరోటా, ఇంకా పన్నీర్తో చపాతీ కూడా చేసున్నామండి. చాలా మంచి మంచి హెల్దీ ఫుడ్స్ అండి ఇవన్నీ కూడా. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా మంచి టేస్టీ ఫుడ్స్, చాలా ఈజీగా చేసుకునే ఫుడ్స్ అండి. ఫుల్గా మనం చేసుకున్న పన్నీరు చపాతీ కూడా పిల్లల గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు డైలీ కావాల్సిన ప్రోటీన్ చక్కగా కూడా అందుతుంది మనం చపాతీలు అలా చేసుకోవడం వల్ల. ఇవన్నీ కూడా ఇలానే మనం హెల్తీగా చేసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా మనం ఈ తోటకూర పరోటాలో ఎంత ఆకు వేసుకున్నా కూడా మంచిగా, అసలు ఆకు వేసిందే తెలియదండి, అంత టేస్టీగా బాగుంటుంది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగే సేమ్ ఇదంతా కూడా ఒక్కొక్కటిగా మనము ఈజీగా చేసుకొని ఇలా టర్న్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయండి. దీంట్లోకి ఆల్రెడీ మనము గ్రీన్ చట్నీ ఇంకా చిల్లీ సాస్ కూడా చేసున్నామండి. అవి దీంట్లోకి టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. దీంట్లోకి ఏ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుందండి. అలా సాస్తో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను సాసెస్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా ఈజీగా సింపుల్గా ఉండే సాసెస్ అండి అవి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి మన తోటకూర పరోటాలు. చాలా టేస్టీగా ఉండే తోటకూర పరోటాలు అండి ఇవి. తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.